Divine evening, everyone. Divine evening అండి అందరికి. Divine evening. ఎస్ వీడియోస్ ఆన్ చేసుకోరా? వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళు కాదు, లేదంటే ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది జూమ్ అనేది. సో వేరే వాళ్ళు వచ్చేస్తారు కొత్తగా. ఎస్ డివైన్ ఈవినింగ్ అండి అందరికి. ఎస్ రామ్ ప్రసాద్ గారు, వెల్కమ్ సార్. ఓ రోహిణి గారు, ఆఫ్టర్ లాంగ్ టైం. నమస్తే అండి, నమస్తే. యా, సో విల్ గో ఫర్ ముద్ర టెక్నిక్ నౌ. కొత్త వాళ్ళు వచ్చారా? యాక్చువల్గా ఇదేదో పాస్వర్డ్ ప్రాబ్లం వచ్చింది. సో మేబీ వస్తూ ఉంటారు. సో బట్ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు యూట్యూబ్ లైవ్ లో వచ్చేస్తుందండి. యూట్యూబ్ లైవ్ వస్తుంది, సో దట్ వాళ్ళకి చెప్పొచ్చు. ఒకవేళ మీకు జూమ్ లో రాకపోతే యూట్యూబ్ లైవ్ లో చూసుకోవచ్చు. ఓకే. ఎస్, నౌ విల్ గో ఫర్ ముద్ర టెక్నిక్. వెళ్ళిపోతామా? ఎస్, కొత్త వాళ్ళు వచ్చారా? ఫస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళు? ఓకే. ఎస్. ఓ సయ్యద్ వహీద. యా, కొత్త వాళ్ళు వచ్చారు. వెంకటవాణి గారు అయితే రెడీగా ఉన్నారు ముద్ర టెక్నిక్ చేయడానికి. నమస్తే అండి. ఎస్, నైస్ టు మీట్ యూ ఎవ్రీవన్. యా, ముద్ర టెక్నిక్ వెళ్ళిపోదాం. 5, 8, ఆకాష్, ఎర్త్, వాటర్. 5, 8, ఆకాష్ లాక్ చేసేయండి. ఎస్. యా, చూడండి రమేష్ గారు, లాక్ వేస్తావో అలాగా లాక్ వేసేయండి. ఎస్. సో ఒకసారి చూసుకోండి. ఓకే, ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. లాక్ చేసి మీరు మీ హ్యాండ్స్ ని స్టమక్ దగ్గర పెట్టుకోవాలి. మీ స్టమక్ దగ్గర పెట్టుకోవాలి. సిట్ స్ట్రైట్. మనం బ్రీతింగ్ టెక్నిక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఓకే. సో శ్వాస అనేది 7 కౌంట్ చేస్తారు. 7 ఇన్హేల్, శ్వాస తీసుకునేటప్పుడు 7 ఇన్హేల్, 7 హోల్డ్ చేయాలి, 7 ఎక్సేల్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా? ఏదైనా ఉన్నా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, సో దట్ నేను నిదానంగా చెప్తాను. అయినా గుడ్ స్టూడెంట్స్, చాలా ఏమంటారు, బ్రైట్ స్టూడెంట్స్ అన్నమాట అందరూ. సో తొందరగా ఫాస్ట్ గా గ్రాస్ చేసుకుంటారు. ఇన్హేల్ 7 కౌంట్, హోల్డ్ 7 కౌంట్, ఎక్సేల్ 7 కౌంట్. ఇలా 7 టైమ్స్ చేద్దాం. రెడీయా అందరూ? ఓకేనా? ఎస్, చెప్పాలి మీరు. మీరు రెడీ అయితేనే నేను స్టార్ట్ చేసేస్తాను. ఎస్. 5, 8, ఆకాష్ లాక్ చేసేయండి. కీప్ యూర్ హ్యాండ్స్ నియర్ ది స్టమక్. ఎస్, మీ స్టమక్ దగ్గర పెట్టుకోండి. సిట్ స్ట్రైట్ అండ్ ఇన్హేల్. 1, 2, 3, 4, 5, 6, 7. Hold down. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again, inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold out. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale చేసేయండి కంప్లీట్. అగైన్ నెక్స్ట్ సెకండ్ టైం. ఇన్హేల్, శ్వాసం తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7. Hold out. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again, inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again, inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again, inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold out. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again, inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. 1, 2,
3, 4, 5, 6, 7. డీప్లీ ఎక్సేల్. పూర్తిగా శ్వాసను వదలండి. డీప్లీ ఎక్సేల్. ఎస్. కీప్ your hands near your eyes and open your eyes. అమ్మయ్యా, పొద్దు నుంచి టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్స్టెంట్ గా రిలీఫ్ అయిపోయారు. అయిపోయారా? రెడీ ఉన్నారా క్లాస్ వినడానికి? ఎస్. సో మనం స్టార్ట్ చేసేద్దాం, క్లాస్ లోకి వెళ్ళిపోదాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ముద్ర టెక్నిక్ లో? వై మేడం ఎప్పుడు ముద్ర టెక్నిక్ స్టార్ట్ చేస్తారు ఏంటి అని కంటిన్యూస్ ఇదే చెప్తారు. ఎందుకంటే మనం ఏవైతే గత జన్మల నుంచి ఏవైతే క్యారీ ఆన్ చేసుకున్నామో, మన కర్మ ఏదైతే తెచ్చుకున్నామో, ఓకే, ఏదైతే కర్మ తెచ్చుకున్నామో దాన్ని పంచభూతాలు, ఫైర్, ఎయిర్, ఆకాష్ అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం క్లియర్ చేసుకుంటాం మన కర్మని. సో దానికోసం నేను ఈ ముద్ర టెక్నిక్ అనేది ఫస్ట్ స్టార్టింగే నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే సెకండ్ వన్, మనకి మైండ్ యాంగ్జైటీ స్ట్రెస్ లో ఉన్నప్పుడు మీరు ఈ ముద్ర టెక్నిక్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఎక్కడికైనా మీరు ప్రెషర్ గా ఫీల్ అవుతున్నా, అసలు ఏమి పాల్గొనడం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేనప్పుడు కామ్ డౌన్ అవ్వడానికి ఈ టెక్నిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ముద్ర టెక్నిక్ మీరు 7 కౌంట్ చేసినా పర్లేదు, అదర్వైజ్ 3 టైమ్స్ చేసినా చాలు. 3 కౌంట్, 3 కౌంట్లు అయినా మీరు ఎప్పుడైనా బిజీగా ఉన్నారు మేడం ఇంటర్వ్యూ ఉంది అంటే ఒక జస్ట్ 3 కౌంట్ తో మీరు చేసేసి ఆపేయచ్చు. సో బట్ ముద్ర టెక్నిక్ మన ఇన్స్టెంట్ గా ఎనర్జీస్ రైజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ముద్ర టెక్నిక్ మీ ఇంక్రీజెస్ అనేది రైజ్ అవ్వడం ద్వారా మీరు నాతో మ్యాచ్ అవుతారు. అది సీక్రెట్. ఓకే, మెయిన్ గా మీరు నా ఎనర్జీస్ కి మ్యాచ్ అవ్వడానికి నేను చేపించే అసలైన చీట్ కోడ్. ఓకే, ఎస్. రెడీ ఉన్నారా? బుక్ తెచ్చేసుకున్నారా? ఎస్. టుమారో మీకు ఏవైతే నేను ఇంగ్రీడియంట్స్ చెప్పానో, ఓకే, టుమారో ఆల్రెడీ డే సెకండ్ నుంచి మనకు ప్రాక్టికల్ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇవాళ అసలు ఈ 21 డేస్ మనం ఎందుకు చేయాలి, ఏమేమి డిస్కస్ చేస్తారు, ఈ క్వశ్చన్స్ అనేవి చాలా వరకు వస్తున్నాయి. సో ఆ క్వశ్చన్స్ ని మనం ఎలాగా ఈ సెషన్ ద్వారా చాలా మందికి కొత్త వాళ్ళు వచ్చారు, అసలు మేడం ఏం చెప్తారో కూడా తెలియదు, ఎందుకంటే నేను బయట ఏం కనిపించను కదా. ఓకే, జస్ట్ వీడియోస్ లో ఒక షార్ట్స్ లో చెప్తాను. బట్ ఈ 21 డేస్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి కంటెంట్ వస్తుంది, ఎలా మీకు లైఫ్ లో ఇది ఇంపార్టెంట్ అవుతుంది అనేది చాలా మీకు తెలుసుకోవాల్సిన విషయాలు. లైఫ్ లో కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, వెంటనే గ్రాప్స్ చేసుకునే ఆ అలర్ట్నెస్, ఆ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నా సెషన్స్ లో నేను ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే నేను చెప్పను. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఓపెన్ ఓపెన్ కానీ, ఎందుకంటే నేను ఐఎమ్ ది స్పిరిచువల్ మాస్టర్, అంటే ఆధ్యాత్మికంలో ఉన్నదాన్ని. మెడిటేషన్స్ మీకు మీ లోపలికి సెల్ఫ్ గా వెళ్ళాలి. మీరంటే ఎవరు, మీరు ఎవరైనా తెలుసుకోవడమే కూడా ఈ సెషన్స్ లో చెప్పబడుతుంది. ఎందుకు మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని రోజు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, కానీ ఎక్కడో తెలియని కొలత ఉంటుంది అండ్ బాధలు ఉంటున్నాయి. ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మనం ఈ 21 డేస్ సెషన్స్ లో ఒక్కొక్క టాపిక్ ఆధ్యాత్మికంగా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు ఎందుకు వచ్చామని ఎవరికైనా ఉందా? ఏంటో మేడం వచ్చాను ఏదో గేమ్ లాగా వచ్చాను అనుకుంటున్నారా? లేదు, ఒక పర్పస్ మీద వస్తున్నారు మీరంతా కూడా. భూమి మీద మీరు ఒక పర్పస్ మీద వచ్చినప్పుడు మీరు ఆ పర్పస్, ఆ డెస్టినీ ఫిల్అప్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ వస్తారు. మళ్ళీ మళ్ళీ జన్మలు అవసరం మనకి ఇన్ని జన్మలు తీసుకోవడం. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనసులేమో డాన్స్ వేయాలని ఉంటది బాగా, ఎవరికి ఉంది చెప్పండి, మనలో అనమాట, చెప్పండి, చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎస్, డాన్స్ వేయాలని బాగా ఉంటది, కానీ మన లోపల వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇలాంటి ఉన్నాయా థాట్స్? ఉన్నాయా? కానీ మన లోపల డాన్స్ వేయాలనేది బాగా ఉంది, కానీ చుట్టూ ఉన్న సమాజం కోసం మనము ఏమంటారంటే వేయడానికి ధైర్యం చేయం. లెట్ మీ నో, మీరు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంకొక జన్మ డాన్స్ వేయడానికి మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటారు. అవసరమా మనకి డాన్స్ వేయడానికి ఇంకో జన్మ కావాలా? అవసరం లేదు కదా. ఎస్, ఇలాంటివి మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసుకునే ఈ ప్రాసెస్ ఈ 21 డేస్ లో అసలు మీరు ఏం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారని కూడా స్పెషల్ గా ఈ మంత్ మనము చాలా ఎక్సైటెడ్ గా, చాలా అద్భుతంగా జరుగుతాయి. అండ్ మెడిటేషన్స్ కూడా జరుగుతాయి. అండ్ ఇంకొకటి కన్ఫర్మ్ చేయాలి ఏంటంటే, మెడిటేషన్స్ అంటే ఏదో ఒక రిలీజియన్ కో
లేదంటే వేరే దానికో కాదండి. మన గురించి మనం తెలుసుకోవడానికి మాత్రమే ధ్యానం అంటారు. అంటే మనసు కామ్గా చేయడానికి, పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతంగా ఉండడానికే మనం ధ్యానం చేస్తాం. ఓకే, ఇది దేనికి సంబంధించింది కాదు. కామ్ మనుషులమేగా. ఎస్ సార్, నో డౌట్ ఉందా ఎవరికన్నా? డౌట్ ఉందా? లేదు కదా. ఎస్. మన శరీరానికి ఫుడ్ తీసుకుంటున్నారా? ఫుడ్డేగా తీసుకుంటున్నాం. ఎస్. మరి మీ ఆత్మకి, మీ బ్రెయిన్ కి ఫుడ్ ఏంటి? ఫుడ్ ఏంటి ఇస్తున్నారా? మీ బ్రెయిన్ మీ ఆత్మకి ఇస్తున్నారా? సావడేస్తున్నారు బాగా. దానికి ప్రెషర్ పెట్టి 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 ఆత్మకి అది ఉండలేకపోతుంది. ఫుడ్ మన శరీరానికి ఎలాగైతే భోజనం ఇంపార్టెంటో, అలాగే మన స్పిరిట్, మన బ్రెయిన్ కి ధ్యానం అవసరం. రెస్ట్ రెస్ట్ అనేది కావాలి. సో అలా మనం ఈ మెడిటేషన్స్ ఈ క్లాస్ లో కూడా నేను నేర్పిస్తాను ఎలా చేయాలి. మేము ఇలా కూర్చుంటున్నాను. చిన్నప్పుడు గోళీలాట కూడా గుర్తొస్తుంది మేడం. వస్తాయి, అన్నీ వస్తాయి, చేసాం కదా. ఎస్. చాలా మంది మెడిటేషన్స్ అడిగినప్పుడు, మేడం నేను కూర్చుంటున్నాను కానీ నాకు అన్ని అన్ని మొత్తం ఫోర్స్ అంతా వస్తుంది అని అంటారు. 20-30 సంవత్సరాలు కంటిన్యూస్ గా మీ బ్రెయిన్ నడుస్తూనే ఉంది. ఏ రోజైనా మీరు రెస్ట్ ఇచ్చారా? ఇవ్వలేదు. మరి కూర్చున్న ఒక్క చోట అర్ధ గంటలోనే నాకు ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కూర్చోాలంటే ఎలా వస్తుంది? కాదు కదా. ఎస్. ఎందుకు? మనము 20-30 సంవత్సరాలు రెస్ట్ లేకుండా ఇచ్చాం. ఇప్పుడు నేర్పిస్తున్నాం ఒక చోట కూర్చోమని. అది అలా కూర్చుంటదా? ఎస్. టైం పడుతుంది. కాబట్టి కంటిన్యూస్ ప్రాసెస్ లో ఈ 21 days లో మనము ధ్యానం ఇలా చేసుకొని మైండ్ కామ్ ఒక్కటే గుర్తుపెట్టుకొని ధ్యానం చేసేదానికి, మైండ్ కంట్రోల్ చేయడానికి, మేనిఫెస్టేషన్స్ ఉపయోగపెట్టుకోవడానికి మనం ధ్యానం చేస్తాం. ఓకే. సో అది కూడా మనం ఈ సెషన్ లో నేర్చుకుందాం. ఏమంటారు? మేడం కళ్ళు మూసుకొని ఎంతసేపు కూర్చుంటాం? బోర్ కొడుతుంది. టీవీ చూస్తే 2 గంటలు కాకపోతే 3 గంటలైనా హ్యాపీగా ఉంటది. తర్వాత యాజ్ యూజువల్ మీకు ఏం చేంజెస్ వస్తాయి? అదే ఎప్పుడైతే ధ్యానం చేస్తారో మీ ఫిజికల్ వరల్డ్ లో మీ చేసే పనిలో చాలా ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఒక రీసెర్చ్ చేశారు. సింగపూర్ లో ఇంటి నుంచి ఆ, ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇంట్లో వైఫ్ తోనో హస్బెండ్ తోనో గొడవలు ఉంటాయి. ఆ చిరాకుతో వెళ్ళిపోతారు. వెళ్తారా? అలా మధ్యలో మధ్యలో ఎప్పుడో ఒకసారి జరుగుతాయి మనలో మన మాట. అవి జరుగుతాయి. ఇంట్లో దారిలో బస్సులో వస్తారు, వాళ్ళతో గొడవలు జరిగి ఉంటాయి. వాళ్ళతో మాట మాట పడి ఉంటారు. ఇలా మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళే లోపల చాలా జరుగుతాయి. వాళ్ళు ఐడెంటిఫై ఏం చేశారంటే, ఎవరైతే ఇంటి నుంచి వచ్చాక కంపల్సరీ 15 నిమిషాలు మెడిటేషన్ చేయాలంటారు, ధ్యానం చేయమంటారు. కామ్ గా కూర్చోమంటారు. కామ్ గా ఒక మ్యూజిక్ పెడితే కామ్ గా కూర్చోమంటారు. దీంట్లో ఏమి చేయమండి, మంత్రాలు ఇవన్నీ ఏం లేదు. మంత్రం అనే లోపల మీకు మళ్ళీ మైండ్కి వస్తుంది. కామ్ గా చేయడానికే మనము కామ్ గా కూర్చోవాలి. శ్వాసను గమనిస్తున్నారు, అది కూడా లేకపోతే కామ్ గా కూర్చోండి. మ్యూజిక్ కుదరటం లేదు మేడం, ఇలా కూడా కూర్చోలేకపోతున్నాను, ఆలోచనలు వస్తున్నాయి అంటే ఒక చిన్న మ్యూజిక్ పెట్టుకోండి. సో వీళ్ళు ఏం చేశారంటే, సింగపూర్ వాళ్ళు ఇలా వచ్చిన కొలీగ్స్ వీళ్ళ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయించారు. అప్పుడు వాళ్ళకు మీ రిపోర్ట్ చూస్తే ఏంటంటే ఆశ్చర్యం. ఆ 15 నిమిషాల్లో ఇంట్లో ఉన్న కోపం, దారిలో వచ్చే వాళ్ళ వల్ల వచ్చే స్ట్రెస్, యాంగ్జైటీస్ ఇవన్నీ క్లియర్ అయ్యి వాళ్ళు చేసే వర్క్ చాలా ఎఫిషియన్సీ పెరిగింది. మామూలుగా ఉన్న మనుషులు ధ్యానం చేశాక, ఎందుకు అంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, అసలైనది మీరు మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు అది తెలియకపోతే మీ ప్రపంచం గురించి పరిగెత్తుతున్నారు. కాదు, ఆగితేనే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. ఫ్యూచర్ కోసం ఎక్కడెక్కడో ఉంది. మీరు ఇక్కడ ప్రజెంట్ లో మీరు ఆనందంగా ఉంటే మీ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది? అదిరిపోలే? అదిరిపోద్ది కదా. సో అలాగా ఓన్లీ ధ్యానం మాత్రమే మిమ్మల్ని మీ దగ్గరికి ఉంచుతుంది. మీ దగ్గర ఉన్నప్పుడే మీరు ప్రపంచాన్ని అందంగా చూడగలుగుతారు. నేను ఎప్పుడో వెళ్తా అమెరికా అన్నాను. ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ని మీరు ఆనందంగా లేకపోతే రేపు పొద్దున్న అమెరికాకి వెళ్ళినా కూడా రేపు ఇంకొక సింగపూర్కి వెళ్ళినాక ఆనందపడతాను అంటారు. కాదండి, జీవితం ప్రజెంట్ లోనే ఉంటుంది. ప్రజెంట్, పాస్ట్, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, ఈ మూడు ఉన్నాయి కదా. ఎప్పుడు కూడా మనిషి ఏ ఏ దాంట్లో ఉన్నారు చెప్పండి? మీరు దేంట్లో ఉన్నారు? మీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? పాస్ట్ లో ఉన్నారా, ప్రజెంట్ లో ఉన్నారా, ఫ్యూచర్ లో ఉన్నారా? ఇది క్లాస్ కాదు. జస్ట్ నాతో పాటు ఉంటారు కాబట్టి మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయాలి ఫ్యూచర్ లో. ఓకే.
మనిషి ఎక్కడ ఉండాలి? పాస్ట్ లో ఉండాలా, ప్రజెంట్ లో ఉండాలా, ఫ్యూచర్ లో ఉండాలా? ఫ్యూచర్ లో. ఓకే. ఎస్. ఇంకా పెట్టాలి. నేను మీ అందరిని అడుగుతున్నాను. ప్రజెంట్. ఎస్. మనిషి ప్రజెంట్ లో ఉండాలి. కానీ అందరు ఎలా ఉన్నారు? పాస్ట్ లో వెళ్తున్నారు, ప్రజెంట్ లోకి, ఫ్యూచర్ లోకనే వెళ్తున్నారు. పాస్ట్ అంటే వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు ఇది చేశారు, నన్ను వాళ్ళు అదే చేశారు. చేశారు, ఒక్కసారే చేశారు. ఓకే. 10 సంవత్సరాల కిందట మీకు ఏదో ఒక వ్యక్తి ఇబ్బంది పెట్టారు. దాన్ని మీరు 10 సంవత్సరాల నుంచి క్యారీ చేస్తున్నారు. చేసింది ఒక్కసారే కదా. కానీ మీరు పదే 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 చేయడం ద్వారా ఫ్యూచర్ లో అలాంటి వ్యక్తులు మీకు మళ్ళీ వస్తారు. అలాంటి వ్యక్తుల్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ మీరు ఫ్యూచర్ ప్రజెంట్ లో ఎప్పుడైతే ఉంటారో ఈ కర్మ బంధాలన్నీ ఉండవు. కానీ మీరు పాస్ట్ అన్ని తెచ్చుకొని మళ్ళీ ఫ్యూచర్ లోకి మీరు తీసుకొస్తున్నారు. ఓకేనా? ఎస్. ఇది మన సెషన్ లో మెయిన్ పాయింట్. నేను నేర్పించేది 21 days లో మీకు మెడిటేషన్ అనేది నేర్పిస్తాను. ఎలా చేయాలి, ఎవ్రీడే నాతో పాటు చేయాలి. నాతో పాటు ఉన్నప్పుడు మీకు హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి. రామ్తో ఉంటారు మీతో. పక్కన చూసారా, మావతర్ బాబాజీ కూడా. ఓకే. యాక్చువల్గా నాకు నిన్నటి నుంచి ఫీవర్ అండి. ఒకటే అన్నాను, నేను ఈ సెషన్ మాత్రం కంపల్సరీ చెప్పాలి, వైరల్ ఫీవర్. ఆ టాబ్లెట్స్ వేసుకొని హీలింగ్ చేసుకుంటూ ఎట్టి, ఈ గొంతు కూడా రాలేదు యాక్చువల్గా. సో అందుకనే ఈవినింగ్ షిఫ్ట్ చేశారు. బట్ సంకల్పం చాలా ఇంపార్టెంట్. మనం చేసే వర్క్ దాని మీద డెడికేటెడ్ ఉంటే ఆటోమేటిక్ గా మనం సెట్ అయిపోతాం. సో నౌ 21 days లో నేను ఏమి నేర్పిస్తాను? ఎస్, మెడిటేషన్. అసలు మనం ఎందుకు వచ్చాం అది తెలుసుకున్నప్పుడు అల్టిమేట్ గా వెళ్తారు. మీ గోల్, మీ ఐడెంటిఫై మీరు చేసుకోగలిగితే 100 స్పీడ్ లో వెళ్ళిపోతారు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, మన బ్రెయిన్ గురించి. అసలు మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు, అసలు ఎలా వర్కౌట్ అవుతాయి? నేను అఫర్మేషన్ చేస్తున్నాను మేడం, అది చేస్తున్నా, ఇవి చేస్తున్నా, ఏవి వర్కౌట్ అవటం లేదు. ఎస్. సో విల్ డిస్కస్. నేను బోర్డ్ యూస్ చేస్తాను, జస్ట్ మీ రెడీ. ఇప్పుడు వరకు అర్థమైందా? ఎస్. కనిపిస్తుందా? ఓకే. ఎస్. మెయిన్ గా వై 21 days అని తెలుసుకోవాల్సిన విషయం. మన బ్రెయిన్ ఉందా? ఉంది కదా. ఎస్, మనకు ఉంది. సో వై 21 days లో మీరు మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎస్, ఇది అర్థమైందా మీకు? ఎవరిది? ఎస్, మందే కదా. ఏదో అలా గీసేసాడు. రైట్. సో మనము హ్యూమన్ బ్రెయిన్, ఫస్ట్ మన గురించి మనం తెలుసుకున్నాం, మన బ్రెయిన్ ఎలాంటిది అనేది. 21 days ఎందుకు చేయాలి అని. సో మనం చేసే వాటిల్లో ఇది హ్యూమన్ బ్రెయిన్, ఎల్లో బ్రెయిన్ అండి. అంటే మీరు రోజు ఒక రొటీన్ చేస్తారు కదా, రొటీన్ గా ఉంటారు. బ్రష్ చేయడం, ఓకే, మీరు రోజు ఆఫీస్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనకి 1 minute. సో బ్రష్ చేయడం కానీ, ఓకే, ఆఫీస్లకు వెళ్ళేది, సీరియల్ చూస్తారు కదా టైంకి. ఎక్కడున్నా కూడా 7 o'clock సీరియల్ ఉంటే ఎక్కడి నుంచైనా వచ్చి కూర్చునేస్తారు. ఎందుకు వస్తున్నారు? దీనివల్లనే.
మీరు చేసే యాక్టివిటీ పదే పదే చేయడం ద్వారా మీరు ఈ ఎల్లో బ్రెయిన్ లో మీకు అన్ని జరుగుతున్నాయి. దిస్ ఈజ్ అ మిడ్ బ్రెయిన్. ఇది మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్. సబ్ కాన్షియస్ మైండ్ విన్నారా? ఎస్, సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అండ్ మన సోల్, మన ఆత్మ ఎక్కడ ఉంటుందంటే చెయ్యి అందరు పెట్టుకోండి వెనకల. మీ చెయ్యి వెనకలు పెట్టేసుకోండి. మీ ఆత్మ ఉండదు అక్కడ. మీ సోల్, సబ్ కాన్షియస్ మైండ్ లో మీ సోల్ అనేది ఉంటుంది, మీ వెనకలు ఉంటుంది. దిస్ ఈజ్ సోల్. ఓకే. సో మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏదైతే స్టోరేజ్ చేస్తామో దీని వల్ల అవుతుంది. ఓకే, మన సోల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఎల్లో బ్రెయిన్ లో ఏమవుతుంది, మన ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతాయి. సో ఇక్కడ హిప్పో క్యాంపస్ అని ఉంటుంది. అంటే రోజు మనకు కొత్త న్యూరాన్స్ వస్తాయి. కొత్త న్యూరాన్స్ కొత్త న్యూరాన్స్ రావడం ద్వారా మన లోపల ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. దాని ద్వారా మనము మేనిఫెస్ట్ చేస్తాం. ఇక్కడి నుంచి మనం మేనిఫెస్ట్ చేస్తామండి. మీరు మేనిఫెస్ట్ ఎలా చేస్తున్నారు, మీకు ఇక్కడ రూట్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే దిస్ ఇస్ వాట్, మీకు ఈ ఈ స్టెమ్ సెల్స్ ద్వారా ఈ రూట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రూట్ ని ఎలా మనము మన మైండ్ లోకి వేసుకోవాలో ఈ 21 డేస్ సెషన్స్ లో మనం తెలుసుకుందాం. మనం పెట్టాలి కదా బ్రెయిన్ లో ఒక పని పెట్టాలి. ఎస్, మీరు అబెండెన్స్ గా ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు మనీ కావాలి. ఓకే, మనీ జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ మనీ ప్రాబ్లమ్స్? ఎస్, ప్రోగ్రామ్ చేసుకొని ఈ సబ్ కాన్షియస్ లో మీరు పెట్టుకున్నారు ఈ డేటా అంతా కూడా. ఓకే, ఆ డేటాని ఎలా ఎరేజ్ చేసుకొని మనం ఎలా రావాలనేది కూడా మనము మనీకి సంబంధించి తెలుసుకున్నాం. ఈ స్టెమ్ సెల్ కి మీకు న్యూరాన్స్ చార్ట్ ఇచ్చాను, గుర్తుందా? ఎస్, మీకు వాట్సాప్ గ్రూప్ లో న్యూరాన్స్ చార్ట్ ఇచ్చానా? టుమారో కంపల్సరీ తెచ్చుకోవాలి. ఓకే, న్యూరాన్స్ ఎలా ఫైర్ అవుతాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం. స్టెమ్ సెల్స్, హిప్పో క్యాంపస్ స్టెమ్ సెల్స్ అంటే న్యూరాన్స్ అన్నమాట. ఇంకొకటి, భయం ఎక్కడ ఉంటుంది? భయం వల్లనే కదా మనము ఒక పని అనుకుంటున్నాము, భయం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? భయం ఉంది. ఒక పని కోసం చేస్తున్నప్పుడు భయంగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడుంది భయం? ఫియర్ అనేది ఈ మిడ్ బ్రెయిన్ దగ్గర ఉండేదే ఫియర్. ఓకే, ఇక్కడ ఉందండి. దిస్ ఇస్ మిడ్ బ్రెయిన్. ఈ ఇక్కడ మనకు భయం అనేది ఇక్కడ ఉంటుంది, భయం. ఓకే, ఇక్కడ ఈ పార్ట్ లో భయం అనేది ఉంటుంది. ఈ భయం ఏం చేస్తుందంటే మేనిఫెస్ట్ చేయనీయదు. మేనిఫెస్టో చేయనీయదు. మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో అది అడ్డుపడుతుంది, ఇక్కడికి రానికుండా చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ లోకి రానికుండా ఈ డోర్ క్లోజ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు మనం చేసే క్లీనింగ్ ప్రాసెస్, క్రియేషన్ ప్రాసెస్ ద్వారా ఈ ఫియర్ అనేది లేకుండా డైరెక్ట్ యాక్సిస్ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంది. మీ భయం ఏవైతే ఈ జీవితంలో మీకు ఉన్నాయో ప్రతిదీ కూడా ఇక్కడ స్టోర్ అయిపోయి ఉంటుంది. ఈ స్టోర్ అయిన మీ జీవితం ఏదైతే భయం ఉందో దీని ద్వారా మీరు మేనిఫెస్ట్ చేయలేరు. మీరు మేనిఫెస్ట్ చేయాలంటే ఈ డోర్ ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసే కొద్దీ మిడ్ బ్రెయిన్ నుంచి మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి అవి మేనిఫెస్ట్ అవుతాయి. అవి కూడా మనం ఎలా చేసుకోవాలనేది ఫర్దర్ గా చూసుకుందాం. ఇక్కడికి అర్థమైందా? ఏదైనా ఉన్నా చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అర్థమైందా? ఏదైనా ఉంటే ఇక్కడి వరకు మీకు అర్థం కాకపోతే నాకు చెప్పండి. మీరు ఇక్కడ నుంచి మనం నుదుటి పైన జస్ట్ కళ్ళు మూసుకొని జస్ట్ మనీని ఒక్కసారి చూడండి. ఎం అనేది చూడండి. జస్ట్ క్లోజ్ యర్ ఐస్. జస్ట్ క్లోజ్ యర్ ఐస్. జస్ట్ క్లోజ్ యర్ ఐస్. ఇప్పుడు మనీ అనే అక్షరం ఎం ఓ ఎన్ ఈ వై. జస్ట్ కాన్సన్ట్రేట్. మనీ అనే అక్షరం కనిపిస్తుందా? ఎస్. నౌ జస్ట్ ఓపెన్ యర్ ఐస్. ఓపెన్ యర్ ఐస్. అక్షరాలు కనిపిస్తున్నాయా? ఎవరు? మీరు కళ్ళు మూసుకున్నారు కదా, మరి ఎవరు చూస్తున్నారు? మీరు కళ్ళు మూసుకున్నారు, ఎవరు చూస్తున్నారు? మీ సోల్ చూస్తుంది. ఓకే, మీరు ఇక్కడ ఏదైతే నుదుటి పైన రాస్తారంటారు, బ్రహ్మ రాస్తారు, రాత అంటారు. ఓకే, దాన్ని మళ్ళీ తిప్పి రాసే కెపాసిటీ ఎవరికి ఉంది? మనకుంది. ఎస్, నడిచే దైవత్వం ఎవరు? మనమే. నడిచే దైవత్వాలు మనమే. ఎప్పుడైతే ఇక్కడ మన ఫోర్ హెడ్ మీద మనం ఏవైతే చేస్తామో ప్రాక్టీసెస్, దాని ద్వారా
సీదా సబ్ కాన్షియస్ మైండ్ లోకి వచ్చి ఇక్కడ మేనిఫెస్ట్ అవుతుందండి. మన టెక్నిక్స్ అన్ని కూడా పూర్తిగా సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే జరుగుతాయి. అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా చేస్తే మన జీవితం మారుతుంది కూడా మనం ఈ సెషన్ 21 days లో ప్రాక్టికల్ గా మనం చూడబోతున్నాం. సో మీ నుదుటి పైన మీరు ఏదైతే అక్షరం చూస్తున్నారో మీ ఆత్మ చూస్తుంది. దాన్ని ఎంతసేపు పెడితే మనం మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం అనేవి కూడా మనం సెషన్ లో క్లియర్ గా నేర్చుకుంటాం. ఇప్పుడు అర్థమైందా? భయం ఎక్కడుంది, భయం ఎక్కడుంది అని అంటున్నారు కదా. మేనిఫెస్ట్ అవ్వకుండా ఒకటి పట్టి పడుతుంది కదా, ఇదే మిడ్ బ్రెయిన్ దగ్గర ఉంటుంది. దీని వల్ల మీకు మేనిఫెస్టేషన్స్ అవ్వవు. సో హిప్పోకాంపస్ అర్థమైంది కదా. 21 days లో ఎలాగవుతుందంటే మీకు చూపిస్తాను. 0 నుంచి 7 days వరకు. ఇప్పుడు మనీ గురించి ఉంది, ఎగ్జాంపుల్ గా చెప్తాను. మనీ గురించి ఉంది. ఓకే, 7 days. 7 days లో చాలా మంది 7 days ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏమంటారు మనీ ఎర్న్ చేసుకోవాలి. సింపుల్ గా చెప్తాను, మనీ ఎర్న్ చేసుకోవాలి. మీకు అది ఆ పట్టు ఉంది. కానీ మార్నింగ్ 5 o'clock లెగాలంటే బద్ధకం. మనసు అంటది ఎంత చక్కగా పడుకోవచ్చు, ఎందుకు నీకు ఇవన్నీ, మార్నింగ్ ఎందుకు లేస్తావు, చలి ఉంది, నవంబర్ డిసెంబర్ వచ్చింది, హ్యాపీగా పడుకో, ఏం చేస్తావు జీవితంతో అని 7 days మీ మనసు చెప్తుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అయ్యిందిగా, రోజు ఎప్పుడో 7 గంటలకు 8 గంటలకు హ్యాపీగా లేస్తున్నారు. ఇప్పుడు 21 days సెషన్ మేడం ఏమో పొద్దున్నే పెట్టారబ్బా, ఎప్పుడో మధ్యాహ్నము సాయంత్రమో పెడితే ఆరామ్సే వినేవాళ్ళం కదా. ఇలాంటి మీరు పెట్టిన థాట్ వల్లనే ఇవన్నీ కూడా. మీ జీవితం మీ చేతుల్లో ఉంది, పూర్తి రెస్పాన్సిబిలిటీ మీదే. మీరు ఈ పరిస్థితిలో ఇలా ఉన్నారన్నా కూడా మీదే, ఎవరు కాదు. మీ తల్లిదండ్రులు కాదు, మీ పిల్లలు కాదు, మీ పక్కింటోళ్ళు కాదు, మీ శత్రువు అసలుకే కాదు. అంతా కూడా మీ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ని మార్చుకోగలిగితే చుట్టూ ఉన్న వాళ్ళు మారుతారు. ఓకే, ఈ 7 days లో మనీకి సంబంధించినవి మనకు లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి. నేను మల్టీ మిలియనీర్ ఏంటి, ఇవన్నీ కాదులే మేడం, ఊరికనే చెప్తారు. మనసు చెప్తూ ఉంటది ఎప్పుడు 7 days వరకు చిన్నగా ఇలా ఫైర్ అవుతూ ఉంటది అనమాట. అప్పుడు మనం ఏం ప్లేస్ చేస్తాము, అబండెన్స్, ఐఎమ్ వెల్తీ అని చెప్పేసి మనం పెడతాం. ఓకే, ఐఎమ్ వెల్తీ అని. అప్పుడు చిన్నగా ఫైర్ అవుతుంది. అండ్ మాక్సిమం అందరూ ఈ 7 రోజుల్లో స్కిప్ అయిపోతారు. ఏం వింటాము, క్లాస్ ఆల్రెడీ జాయిన్ అయి ఉంటారు. ఒక రోజు ఫస్ట్ డే చాలా కుతూహలంతో వస్తారు. సెకండ్ డే ఏమో మేడం రికార్డింగ్స్ ఇస్తారు, హ్యాపీ పడుకోవచ్చు, రికార్డింగ్ ఇస్తారు కదా అని మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్ అదే, రికార్డింగ్ ఇస్తారా అని. ఎందుకు, పడుకుంటే స్కిప్ అయిపోతే మనం వినొచ్చు అని. కానీ నేనైతే చాలా అగేనెస్ట్. బట్ కొందరికి పని వల్ల ఐ యాక్సెప్ట్. కానీ ఇంట్లో ఉండి కంఫర్టబుల్గా ఉండి క్లాస్ రాకపోతే బాధ్యత మీదే. ఈ 7 days లో మనసు చెప్తుంది పడుకో 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 అన్నప్పుడు, అప్పుడే మనసు కొట్టినప్పుడే మీరు ఆ గ్రిప్ నుంచి వస్తారు బయటికి. ఈ 7 days సెల్ఫ్ గా అడుస్తూనే ఉంటది లోపల, పడుకో పడుకో, లేదొద్దు, లేదంటే ఒకరోజు స్నానం చేయొద్దు, ఇవన్నీ చెప్తుంది. ఎప్పుడైతే విన్నారో అవుట్, ఇంకా అక్కడ అయిపోద్ది మీకు. ఇప్పుడు కూడా అంటది. ఇప్పుడు మీరు క్లాసెస్ కి రాకపోవడానికి సగం కారణం ఎందుకు తెలుసా? ఇప్పుడు ఎవరైతే వింటున్నారో సగం కారణం ఏంటంటే పొద్దున లేవలేకపోవడం, 5 గంటలకు లేవలేకపోవడం. దట్స్ ద రీజన్. మీరు మిమ్మల్ని మీ చేతులు మీ హార్ట్ మీద పెట్టుకోండి. ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే ఇదే, ఎందుకు మేడం క్లాస్ నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను? ఉదయమే చలి ఉంటది, ఎందుకు? మీ కంఫర్ట్ జోన్ మిమ్మల్ని పోనివ్వదు. మీరు స్ట్రాంగ్ గా ఉంది, మీ మైండ్ లో చాలా స్ట్రాంగ్ ఉంది పొద్దున 5 గంటలకు లేవుదని. ఎప్పుడైతే మీ అలవాట్లు ఆలోచనలు మారుతాయో మీరు మిలియనీర్స్ అవ్వాలంటే జాయిన్, అంతే. అదొక్కటే చెప్తాను. ఉన్నతంగా ఎదగాలి అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు డూ. సో 7 రోజులు ఇలాగా ఐఎమ్ వెల్తీ అని చెప్తుంటే ఎప్పుడో స్కిప్ అవుతుంటది. 7 days తర్వాత ఇలా హార్డ్ వైర్ అయిపోతుంది అనమాట. అంటే న్యూరాన్స్ కనెక్షన్ అవుతూ ఉంటది. న్యూరాన్స్ ఎలా కనెక్షన్ అవుతుంది అంటే చూడండి, ఇవి న్యూరాన్ న్యూరాన్ ఒకటి రెండు ఉన్నాయి. ఓకే, ఈ రెండు ఉన్నాయి. ఏం చేస్తారంటే 7 days వరకు ఇలా జస్ట్ ఇలాగా స్పార్క్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 7 నుంచి 14 days ఉంది కదా, ఇంకా ఈ పిల్ల వదిలిపెట్టదు, మనం ఖచ్చితంగా 5 గంటలకు లేవాల్సిందే అని చెప్పి ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, ఇలా ఫామ్ అవుతుంది. ఇంకా మేడం వదిలిపెట్టదు, పొద్దునే లేగాలి,
అప్పుడు మీకు సెల్ఫ్ టాక్ ఉండదు. ఖచ్చితంగా లేస్తారు, వెళ్తారు, స్నానం చేసేస్తారు, క్లాస్ లో కూర్చుంటారు. ఇంకా మైండ్ లో ఏం ఉండదు. ఓన్లీ 7 days మాత్రమే అట్లా ఉండదు. వన్స్ ఐఎమ్ వెల్తీ అన్నప్పుడు 7 to 14 days ఇలా అతుక్కుంటది. బాగుంది కదా, వెల్తీ అనేది అతుక్కుంది. తర్వాత 14 నుంచి 21 days స్ట్రాంగ్ వైర్ అవుతుంది. ఇంకా వస్తుందా ఐఎమ్ వెల్తీ అనేది? ఎలా ఉంది, వస్తుందా? గ్రేట్, వీఆర్ వెల్తీ. ఇలా కనెక్షన్ ని ఫామ్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే అఫర్మేషన్ ఒకసారి, విజువలైజేషన్ ఒకసారి, ఇలా వెళ్ళి ఆ పని చేయటం లేదు మేడం, లా ఆఫ్ అట్రాక్షనే లేదంటారు. కరెక్ట్ గా మనసు ఒప్పుకొని చేతులు గుండె పైన పెట్టుకొని అది పని చేస్తుందా లేదా అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే మీకు బిలీఫ్ సిస్టమ్ లేదు. దిస్ ఈజ్ అ సైన్స్. ఓకే, నేను ఏదో అబ్రకదబ్రా ఏం చేయట్లేదు ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ ప్యూర్లీ సైన్స్, న్యూరాన్స్ అండ్ ఐ డీల్స్ విత్. నేను న్యూరాన్స్, దాని సబ్ కాన్షియస్ మైండ్ గురించే ఆలోచిస్తాను, అవే చేస్తాను. ఇలా న్యూరాన్స్ ఫామ్ చేసినప్పుడు అప్పుడు మీ జీవితం అనేది మారడం స్టార్ట్ అవుతుంది. మార్చుకుందామా? ఎస్. ఎన్ని రోజులని ఇలా ఉండాలి? మనకి ఏదైతే కావాలో అది మేనిఫెస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా నేను చెప్తాను. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు 21 రోజులు చెప్తాను? అర్థమైందా? ఎస్, దిస్ ఇస్ వాట్. లేస్తారు కదా రేపటి నుంచి? ఎస్. ఒకటి మేనిఫెస్ట్ చేయడానికి మీరు ఇప్పుడు ఒకటి మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు, క్లారిటీ ఉందా? మెన్షన్ చేయండి. దేని గురించి మీరు ఈ సెషన్స్ కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారు, క్లాస్ లోకి ఎందుకు వచ్చారో క్లారిటీ ఉందా మీకు? మీరు దేన్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఎస్. క్లారిటీ అనేది ఇక్కడ ఇక్కడ రావాలి. మీకు క్లారిటీ రావాలి. నాకు ఓన్ హౌస్ కావాలి, విల్లా కావాలి. ఓకే, విల్లా కావాలి. క్లారిటీ వచ్చిందా? మీకు ఏం కావాలి తెలిసిందా? మీరు నెలకి 10 లక్షలు సంపాదించుకోవాలని ఉందా? ఎస్. మీకు ఒక క్లారిటీ రావాలి. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే నేను విల్లా కొందాం అనుకుంటున్నా, నా మైండ్ లో ఏమున్నాయి? ఈ టైంలో నేను కొనలేను, 5 కోట్లు ఉంటది, 10 కోట్లు ఉంటాయి, నాకు రావు. ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి ఇక్కడ ఉంటాయండి. లిమిటెడ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో మీ లోపల, ఈ విల్లాకి సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు రాసుకోవాలి. నెక్స్ట్ మన సెషన్స్ లో ఇవే చేస్తాం. మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో, మీరు ఈ దేని గురించి 10 కోట్లు పెట్టుకున్నారా, 20 కోట్లు పెట్టుకున్నారా, జాబ్ పెట్టుకున్నారా, ఇవన్నీ మనం ఈ సెషన్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. ఈ 21 days సెషన్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. హీలింగ్ చేయాలి. హో ఓపెన్ హీలింగ్ చేస్తాం కదా ఎవ్రీడే. మనం హీలింగ్ అనేది చేస్తాం. హోపనోపన ద్వారా మనము ఈ ఓన్ హౌస్, ఈ విల్లాకి ఏమైతే కావాలో హోపనోపన అనేది చేస్తాం. అండ్ మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? విల్లాలో ఉన్నట్టు మీరు చూసుకుంటున్నారా? నాకు అర్హత ఉంది, మీ సెల్ఫ్ టాక్ అనేది ఇక్కడ ఈ స్టోరీలో మనం మెయింటైన్ చేస్తాం. ఇలా మనము ఒకటి మేనిఫెస్ట్ చేయాలంటే గుర్తు పెట్టుకోండి, డైరెక్ట్ మేనిఫెస్ట్ అవ్వదు. ఓకే, మైండ్ మేనిఫెస్ట్ అవ్వాలంటే ఫస్ట్ హీలింగ్ జరగాలి. హీలింగ్ జరిగితేనే మేనిఫెస్ట్లు అవుతాయి. దిస్ ఇస్ వాట్, ఇదే జరుగుతుంది. అఫర్మేషన్ చేస్తుంటారు బ్రెయిన్ లో, ఐఎమ్ రిచ్, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ హెల్తీ అని అంటారు. కానీ బ్రెయిన్ లో ఏం నడుస్తుంటది? నువ్వు వెల్తీయా? ఎవరు చెప్పారు? ఈ సెల్ఫ్ టాక్ వస్తుంది. మల్టీమిలియనరా ఎప్పుడు? మీ వైబ్రేషన్, ఐఎమ్ ద మల్టీమిలియన్. మిమ్మల్ని మీరు నమ్మించగలిగితే మీరు మల్టీమిలియనర్ అవుతారు. టు బీ ఫ్రాంక్, కరెక్ట్ చెప్తున్నాను. మీకు ఏ వస్తున్నాయి కదా, మీరు నవ్వుతున్నారంటే నాకు అర్థమైంది మీ లోపల ఉన్న సెల్ఫ్ నాకు ఇవే వస్తాయి అని. కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్ ని మీరు నమ్మించగలిగితే అద్భుతమైన జీవితం మీకు ఉంటది. అద్భుతమైన జీవితం. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ఇప్పుడు వరకు ఆపరేట్ చేసేవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు సబ్ కాన్షియస్ లో ఉన్నారు. ఇది 5%. కాన్షియస్ గా మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో 95% సబ్ కాన్షియస్ మైండ్ ఉంది. 95% సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు మనీ గురించి ఏం ఆలోచించారు? అన్ని నెగిటివ్లే. కానీ బయట ఐఎమ్ రిచ్ అంటున్నారు. బయట అన్నారా? ఐఎమ్ రిచ్ అంటున్నారు. లోపల చూస్తేనేమో మనీకి యాంటీగా ఉన్నారు.
దీన్ని క్లీనప్ చేసుకోవాలి. క్లీనప్ చేసుకోవాలంటే మనం చేసే హో ఓపెన్ అండ్ రామ్తో విజ్డమ్ ద్వారా, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం క్లియర్ చేసుకుంటాం. మనీకి సంబంధించిన ఎటువంటి ఆలోచనలు ఉన్నా మనం ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో 95% ఉంటుంది. మీరు ఎవ్రీడే చూస్తున్నారు, మీరు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా, డ్రైవింగ్ చేసినప్పుడు సడన్ గా ఒక లారీ కానీ వెహికల్ వచ్చినప్పుడు మీరు సడన్ గా మీకు తెలియకుండానే మీరు ఇటువైపు లెఫ్ట్ సైడ్ తిప్పేస్తారు. మీరు కాన్షియస్ గా చేస్తున్నారు, అది చేయరు. అన్కాన్షియస్ గా మనకు తెలియకుండానే మనం డ్రైవింగ్ తిప్పేస్తాం. అలాగే మీరు చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి. ఫస్ట్ డ్రైవింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా నెల నెల రెండు నెలలు చాలా ఏమంటారు, చాలా స్లోగా నడిపిస్తారు కదా. తర్వాత తర్వాత మీరు ఎందుకు అంత ఫాస్ట్ గా వెళ్తారు? మీరు స్లోగానే పోవాలి కదా. కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు స్లోగా వెళ్తున్నారు, మరి అలానే వెళ్ళాలి కదా. ఎందుకు ఫాస్ట్ డ్రైవ్ చేయగలుగుతున్నారు మీరు? ఎలా డ్రైవ్ చేస్తున్నారు మీరు? ఎందుకు చేస్తున్నారు? దిస్ ఈస్ కాల్డ్ సబ్ కాన్షియస్ మైండ్ లో మీరున్న డేటా మీరు ఫీడ్ చేశారు. రోజు డ్రైవింగ్ చేసి 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 ఏమైతుంది, ఆటోమేటిక్ గా మీరు ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు 20 కిలోమీటర్లు జస్ట్ 20 స్పీడ్ లో వెళ్తున్న బండి ఇప్పుడు 120 130 కొడుతున్నారు km/h. ఎందుకు వస్తుంది? సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు రోజు చేసే డేటా ఈ లోపల ఉంది కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. అలాగే మనీకి సంబంధించింది ఏవైతే ఉన్నాయో, జాబ్ గురించి కానీ హెల్త్ కి సంబంధించింది కానీ మీకు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా క్లియర్ చేసుకొని హోపనోపనో అండ్ మేనిఫెస్ట్ ఎలా చేయాలో మనం ఈ సెషన్ 21 days ద్వారా మనం హీల్ చేస్తాం. ఇక్కడ మెయిన్ గా మన సెషన్ లో హోపనోపనో అండ్ లా ఆఫ్ విజ్డమ్ అండ్ మెయిన్లీ రామ్త విజ్డమ్ ఉంటుంది. రామ్త అల్టిమేట్ ఎన్లైటెడ్ మాస్టర్ ద్వారా మనం కనెక్ట్ అవుతూ చాలా ఫాస్ట్ గా హీలింగ్స్ అనేవి జరగడం జరుగుతుంది. సో ఇలా మనము చేస్తాం. సో మన సెషన్స్ లో ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు, ఏంటి ప్రాబ్లమ్స్ అని అంటే, మనీ సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఎస్ ఉన్నారు కదా, ఎస్. ఇంకేమైనా ఉన్నాయా? హెల్త్ కి సంబంధించిన వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది రిలేషన్షిప్స్ అంటే మీరు మీ హస్బెండ్ వైఫ్ అనే కాదు, మీ మేనేజర్స్ తో, ఓకే. మీకు జాబ్ గురించి అనుకుంటే జాబ్ ప్రమోషన్స్ కావాలి, ప్లస్ మీ శాలరీ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి అల్టిమేట్ అండి నేను, ఎందుకంటే ఐ హావ్ ద ఎక్స్పీరియన్స్. నేను సివిల్ సర్వీసెస్ 3 times రాశాను. ఓకే. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళ ప్రెషర్ ఏంటి, వాళ్ళు ఎక్కడ డ్రాబ్యాక్ అవుతున్నారు అనేది నేను చెప్పగలుగుతాను అల్టిమేట్ గా. ఎస్ ఐ డూ. ఎందుకంటే నేను సివిల్ సర్వీసెస్ చదివాను, రాశాను. ఆ హార్డ్షిప్స్ ఏంటి, వాళ్ళు ఆ టైంలో ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళకు జాబ్స్, ఆ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎందుకు చదవడం లేదు, ఎందుకు చదువుతున్నారు, మార్క్స్ ఎందుకు రావడం లేదు, ఇవన్నీ నేను చెప్పగలుగుతాను. కాంపిటేటివ్ అండ్ కుదిరితే మీ వాళ్ళు ఎవరన్నా గ్రూప్స్, డిఎస్సి, గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ ఎవరైనా ఉన్నా కూడా 1-to-1 సెషన్ తీసుకుంటాను. సో దట్ వాళ్ళకి డైరెక్ట్ గా నేనే జూమ్ లోకి వచ్చి వాళ్ళకి 1-to-1 సెషన్స్ ద్వారా వాళ్ళు, నా నా దాంట్లో ఇద్దరికి డాక్టర్స్ వచ్చాయండి. 2 నీట్స్ నేను ఇద్దరికి ఇచ్చాను. నీట్ సంబంధించిన వాళ్ళు ఇద్దరు డాక్టర్స్ అయిపోయారు. అండ్ ఒక అతను మనకు స్టేట్ ఫస్ట్ వచ్చారు. దాంట్లో ప్రెగ్నెంట్ కూడా అండి, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కూడా మనం చూస్తాం. ఓకే. మెయిన్లీ థైరాయిడ్ అండ్ పీసీఓడిస్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా యూ కెన్ జాయిన్, ప్రెగ్నెన్సీ సంబంధించినది కూడా. సో మెయిన్ గా అండ్ డిఎస్సి, గ్రూప్ 1 గ్రూప్ 2 వాట్ ఎవర్ మేబీ, నాకు ఎగ్జాక్ట్ గా వాళ్ళు పడే ఇబ్బందులు కానీ, వేరే మెంటర్స్ ఉండొచ్చు, ఓకే. కానీ ఆ దాంట్లో చదివి బయటికి వచ్చిన వాళ్ళకే అసలైన ఎక్స్పీరియన్స్ ఉంటది కదా. పడిన వాళ్ళకే కదా తెలిసేది, పడని వాళ్ళకి తెలుస్తుందా ఆ ఇబ్బందులు అనేది? ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను ఆ ఇబ్బందులు చూశాను, అది ఎలా రావాలో తెలిసాను. అండ్ దట్ ఈస్ వాట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే కావాలి, 1-to-1 సెషన్స్ కూడా నేను ఇస్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఇంకేంటి చెప్పండి, ఇంకేం హార్డ్షిప్స్ ఉన్నాయి? బిజినెస్ బిజినెస్ లో సేల్స్ అవ్వడం లేదు. ఎస్, బిజినెస్ లో మనీ దానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ లో మీరు చూపిస్తారు, వాళ్ళు చెప్పరు. వస్తాం అని పక్కన వాళ్ళది ల్యాండ్ తీసుకుంటారు కానీ మనది తీసుకోరు కదా. ఎవరికి జరగలేదు ఇవన్నీ? అండ్ గోల్డ్ కి సంబంధించింది, ఎస్, గోల్డ్ ఈజ్ అల్టిమేట్. గోల్డ్ కి సంబంధించింది కూడా మనం క్లీనింగ్ ప్రాసెస్. ఇలా మాక్సిమం మన ఫిజికల్ వరల్డ్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ సెషన్స్ లో మీకు క్లియరెన్స్ అవుతాయి. మీకు తెలుస్తుంది ఫస్ట్ క్లియరెన్స్ అవ్వడం. మైండ్ సెట్ మారాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మైండ్ సెట్ మారితే మేనిఫెస్టేషన్స్ అదే విధంగా అయిపోతాయి.
కామ్ గా అవ్వాలి. మెయిన్ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ ఉండగలిగితే మీకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉందా ఈ సెషన్స్ లో ఏంటి ఏం చెప్తారు అనేది? చాలా మంది నాకు క్వశ్చన్స్ అడిగేవే ఇవి. వినమన్నప్పుడు వినటం లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా కాల్ చేసి ఇవి ఏమేమి ఉంటాయి క్లాస్ అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఆటోమేటిక్ అండ్ చక్రాస్ మెడిటేషన్ దీంట్లో నేను యాడ్ చేసేది ఏంటంటే ఏవైతే ఉన్నాయో చక్ర మెడిటేషన్స్ కూడా వస్తాయి నా దగ్గర నుంచి ఈ సెషన్స్ లో. అండ్ ఏంజల్స్ తో, అబండెన్స్ ఏంజల్స్ తో మీకు క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతాయి. ఏంజల్స్ 6 ఏంజల్స్, వాళ్ళ ఏంజల్స్ తో పాటు మనం మెడిటేషన్ చేసుకుంటాము. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి దానికి మనం ఎలాగా ఓపెనోపెనో కానీ అబండెన్స్ ఈవెన్ మన ఏంజల్స్ ఇంట్లో ల్యాండ్ అప్ చేసుకోవడానికి కూడా ప్రాసెస్ ఉంటుంది. సో అవి కూడా మనము ఈ సెషన్స్ లో 21 days లో మనం తెలుసుకున్నాం. చక్ర మెడిటేషన్ ఉంటుంది అండ్ ఏంజల్స్ కూడా ఉంటుంది. సో వి విల్ డూ ఇట్. ఓకే, ఎస్. ఇప్పుడు నేను కూర్చునేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ టెల్ మీ. ఓకే, ఎస్. ఒక్కసారి మనం మెడిటేషన్ చేద్దామా? ఒక్క 5 minutes చేద్దామా? ఎస్, జస్ట్ రిలాక్స్ వెల్, రిలాక్స్ వెల్. ఎస్, రిలాక్స్, రిలాక్స్ వెల్. జస్ట్ కామ్ అయిపోండి. మీ స్పెట్స్ ఏమైనా ఉన్నా కూడా పడుకొని చూసే వాళ్ళు అలానే వింటా ఉంటారు. ఇదేమి ఆటలేదు కాదు. జస్ట్ రిలాక్స్ అండ్ జస్ట్ సిట్ డౌన్, సిట్ డౌన్. చేసుకున్న వాళ్ళకి అంత బెనిఫిట్ ఉంటుంది. జస్ట్ రిలాక్స్, జస్ట్ కామ్ డౌన్. చిన్న మ్యూజిక్ పెట్టేస్తాను. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ శ్వాసని చాలా స్టెబిలైజ్ గా, కామ్ గా మీ బాడీని చాలా కామ్ గా పెట్టుకోండి. కామ్ అయిపోండి. జస్ట్ కామ్, కామ్ డౌన్, కామ్ డౌన్. జస్ట్ రిలాక్స్ వెల్, రిలాక్స్ వెల్, జస్ట్ రిలాక్స్ వెల్. రిలాక్స్ వెల్, రిలాక్స్ వెల్, కామ్ డౌన్. చూడండి స్పెట్స్.
పై నుంచి నీకు ఎనర్జీ డబ్బుతో వస్తుంది ఎలా అది డబ్బులో వస్తుంది మీరు ఏదో అక్కడ మీరు ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గరికి వెళ్ళేసి మీ కబోర్డ్స్ లో మీ మనీ పెట్టడం స్టార్ట్ చేయండి. మొత్తం బీరువా అంతా మీ మనీ ఉండాలి. స్టార్ట్ చేయండి. డబ్బు కట్టల్ని ఒక్కొక్క రూమ్ లో మనము ఇప్పుడు అమర్స్తాం. మీ కబోర్డ్స్ లో మొత్తం ఎక్కడ చూసినా మీ బెడ్రూమ్ లో మొత్తం కూడా కట్టలు మనీ అనేది చూడండి. ఆ రూమ్ అంతా డబ్బులతో నింపిన తర్వాత మీరు ఇంకొక రూమ్కి వెళ్ళండి. మీ ఇంట్లో మీకు ఏ రూమ్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఇంకొక రూమ్కి వెళ్ళి మీ కబోర్డ్స్ తో మొత్తం కింద నుంచి మీ మంచాలు ఉంటాయి, ఆ పైన కూడా మనీ, కింద మనీ, మొత్తం డబ్బుల కట్టలు అన్నీ కూడా సెట్ చేసేయండి. ఇప్పుడు హాల్లోకి రండి. మీ దేవుని దగ్గర బంగారు, మీ ఇంటి హాల్లో మొత్తం ఎక్కడ చూసినా మీకు మనీ కట్టలుగా ఉండడం చూడండి. ఇల్లంతా పూర్తిగా కట్టలమై ఉండడం చూడండి. ఎంత అద్భుతమైనది. యూనివర్స్ మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం చూడండి. మీ ఇల్లంతా కూడా బంగారం, డబ్బులతో సంతోషంగా ఉండడం మీరు చూడండి. చాలా ఆరోగ్యవంతులుగా, చాలా ఆనందంగా ఉండడం చూడండి. ఆ డబ్బులతో మీరు ఏమి కొనాలో చూడండి. కారు కొనడానికి కారు, హౌస్ కొనాలంటే హౌస్, మీరు ఏం చేయాలనేది మీరు అవన్నీ చేయొచ్చు. పూర్తిగా ఈ క్షణంలో మీ ఇల్లు అంతా బంగారంతో, డబ్బుతో నింపడం చూడండి. మొత్తం బంగారంతో నిండిపోయడం చూడండి. ఎంత ఆనందంగా ఉంది. ఇలా ఎంత వైబ్రేషన్ గా, ఎంత పాజిటివ్ ఉండడం. రిలాక్స్ 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 రిలాక్స్. I am sorry. Please forgive me. Thank you. Dear my energy, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, dear gold, I am sorry. Please forgive me. Thank you. I love you. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం డియర్ మనీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సెషన్ జాయిన్ అవ్వాలంటే దే ఆర్ వెల్కమ్. ఇవాళ నైట్ కి నేను క్లోజ్ చేసేస్తాను. చాలా మంది అడిగారు, సో ఐ నీడ్ టు. అండ్ మనకి December 8th ఆఫ్లైన్ సెషన్ కూడా స్టార్ట్ అవబోతుంది. December 8th, దట్ ఈస్ ఫుడ్. దాని గురించి 1 second. సో ఎవరైతే ఫిజికల్ మీట్ కి కూడా 1 day సెషన్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము. ఇట్స్ ఆడిబుల్ రైట్? మీకు అర్థమవుతుందా, వినిపిస్తుందా? ఏమైనా ఇష్యూ? ఇక్కడ యాక్చువల్గా పవర్, వాయిస్, వీడియో, ఎస్ పవర్ ఇష్యూస్ ఉన్నాయి.
రోహిణి గారు, ఆఫ్టర్ లాంగ్ టైం అండి. అన్మ్యూట్ చేసుకోరా? హో ఓపెన్ చాలా డెప్త్ గా వెళ్తుందండి. మీ లోపల ఏవైతే బ్లాక్స్ ఇన్నర్ గా తెలిసి తెలియక ఏవైతే ఉన్నాయో ఈ సెషన్ ద్వారా మనం పూర్తిగా మనం క్లియర్ చేసుకోగలుగుతాం. ఎస్, రోహిణి గారు. నమస్తే మేడం. యాక్చువల్లీ నమస్తే అండి. మీతో మాట్లాడాలి కానీ సెక్షన్ కి పని పెట్టుకుని రావాల్సి వచ్చింది. ఓహ్, జాయిన్ అయ్యే టైంకి మా అత్తగారు బెడ్ రీడర్, అడుగు వెయ్యలేరు కన్ఫర్మ్ చేశారు ఎక్కడికి తీసుకెళ్ళి. ఓకే లాస్ట్ మార్చ్ ఓకే. వరకు జాయిన్ అయ్యి నేర్చుకుని అన్ని ఆవిడకి చెప్పి నేను చేయడం ఈ రోజు ఆవిడ ఏప్రిల్ నెలలోనే ఆవిడ నడవడం మొదలు పెట్టారు. ఓ సూపర్ అండి. మీకు సూపర్. అప్పటి నుంచి చెప్పాలి అనుకునేదో ఓకే, మీరు నాను క్లాస్ అయిపోయి సో ఎప్పటికైనా నేను చెప్పాలి అని అనుకున్నాను. ఈ రోజు చెప్పాను, అనుకోవడం కూడా నాది నెరవేరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు గుర్తున్నారు, మీరు గుర్తున్నారు. ఆ ఎస్, నాకు బాగా గుర్తున్నారు మీరు. మీరు థ్యాంక్ ఏమన్నారు? యూ. మనము వేరే దేవస్థానం అన్నారు కదా మీరు ప్లేస్? అన్నవరం దగ్గర. అన్నవరం. ఎస్ ఎస్. నాకు మన రీసెంట్ గా మా సార్ వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చాను, మేడం అక్కడ ఉన్నారని. నేను రాలేదండి, సార్ వచ్చి. ఎస్, యాక్చువల్గా నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. సో దట్స్ వాట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను చెప్పాలి అనుకున్నాను, మీరు అది ఒకసారి లైవ్ నాకు లో. మెసేజ్, నేను యాక్చువల్గా మాట్లాడాలి మీతో. మెసేజ్ చేయండి, చాలా రోజులు అయింది. ఇదే విషయం నేను మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. నేను అనుకున్న అయిపోయింది. ఓ గ్రేట్ గ్రేట్. మేడం సూపర్ అండి, అసలు అనుకున్న, అనేది చాలా అద్భుతం. నో ప్రాబ్లం. నేనే అందుకు ఎగ్జాంపుల్. అసలు గ్రేట్. అందరూ నడవ అడిగే వేయరు అన్నవాడు ఈ రోజు నడుస్తున్నారు. అంటే ఇల్లంతా తిరగరు, ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు. సో బెడ్ రిడన్ సూపర్. ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆవిడ వాటర్ టెక్నిక్ అన్ని చేస్తారండి థ్యాంక్ యూ ఇప్పటికి. థ్యాంక్స్. Thank you యా, అండి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్ నెట్వర్క్ ప్రాబ్లమ్ తో ఇష్యూ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఒకసారి నాకు కాల్ చేయండి, ఓకేనా? నాకు మెసేజ్ చేయండి. రోహిణి గారు, థ్యాంక్ యూ. అపర్ణ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం, ఒక రిక్వెస్ట్ మేడం. మా చెప్పండి. ఫ్రెండ్ పర్సనల్ రిలేషన్షిప్ ది కొంచెం ప్రాబ్లం ఉంది. మీకు ఉమ్. కాల్ చేయొచ్చా? ఏదండి? ఓపెన్. లేదు మేడం, రిలేషన్షిప్ గురించి కొంచెం ప్రాబ్లం ఉంది మా ఫ్రెండ్ది. ఓకే ఓకే. మీరు పర్సనల్ గా మాట్లాడాలని మీతో కాల్ చేయొచ్చా మీకు? ఎస్ ఎస్, కాల్ చేయండి, రేపు కాల్ చేయండి, 10 తర్వాత చేయండి. మా రేపు, రేపా మేడం ఈ రోజా? రేపు చేయండి, రేపు 10 o'clock ఓకే. చేయండి. ఎస్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అపర్ణ గారు. ఎస్ ఎస్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? సో ఇంకా ఎవరైనా సెషన్స్ లో కానీ, ఆఫ్లైన్ సెషన్ కానీ, ఆన్లైన్ కానీ ఎవరైనా రావాలంటే దే ఆర్ మోస్ట్ వెల్కమ్. సో
మన లైఫ్ లో మనం చేంజ్ అవ్వాలి అనేది స్టాండ్ తీసేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డిసైడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మనం ఎలా ఉండాలి, ఇలానే ఉండాలి. అండ్ మాక్సిమం చాలా మంది ఎలా ఉన్నారంటే అన్ని సెషన్స్ లో ఎలా ఉందో చూసొద్దామని అంటారు. జీవితకాలం చూస్తూనే ఉంటారండి. జీవితాంతం చూస్తూనే ఉంటారు. ఎన్ని వర్క్షాపులు, క్లాసులు చూస్తూనే ఉంటారు. మీ లైఫ్ ఎక్కడ ఇంత వాల్యుబుల్ జీవితాన్ని ఒక్కొక్క క్లాస్ లో చూసుకుంటూ వచ్చి ఎవరు బాగా చెప్తుంది డిసైడ్ చేయడానికి ఎవరు? మీరు ఒకటి నేర్చుకొని ప్రతి ఒక్కరూ అద్భుతంగా చెప్తారండి. ప్రతి ఒక్కరు అద్భుతంగా చెప్తారు. కానీ మీరు నిజంగా పాటిస్తున్నారా? చేస్తున్నారా? అఫర్మేషన్ 2 సార్లు చేస్తే మేడం ఏం వర్కౌట్ అవ్వటం లేదు మేడం, అసలు అసలు అనవసరంగా కట్టాను డబ్బులు అని అనుకుంటారు. కానీ నిజంగా చేస్తున్నారా? మనం చెప్పింది 21 రోజులు చేస్తున్నారా? చేయరు. ఎంతసేపు ఉన్నా జీవితాంతము నాలెడ్జ్ యూట్యూబ్ లో బోలెడు ఉంది. ఓకే, చాలా అద్భుతంగా ఉంది. కానీ మీరు నిజంగా మీ జీవితంలో ఇవి పాటిస్తున్నారా లేదా అనేది మీ హార్ట్ మీద చేయి పెట్టి మీరు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ అది. నేను మారాలి అని అన్నప్పుడే ప్రాక్టీస్ చేయాలి. అంతేకాని మీరు నాలెడ్జ్ తీసుకొని అక్కడ కాస్త ఇక్కడ కాస్త ఇక్కడ కాస్త తీసుకొని ఏం చేస్తారు? పిహెచ్డీలు ఏమన్నా చేస్తున్నారా? డాక్టర్స్ ఏమన్నా వస్తున్నాయా చెప్పండి, మనం కూడా వెళ్దాం. దిస్ ఇస్ నాట్ లైఫ్ లో ప్రాక్టికల్స్ చేస్తూ ఎక్స్పీరియన్స్ పొందడమే జీవితం. అలా అన్ని దానిలోకి వెళ్ళిపోయి అన్ని చూసుకొని మీరు ఏమన్నా బుక్ బైండింగ్ ఏమైనా చేసుకుంటారా చెప్పండి? ఫైల్ చేసుకొని నెక్స్ట్ జన్మకి ప్రాక్టికల్స్ చేస్తారా? ఈ జన్మలో మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మీరు ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చారు, ఎక్స్పీరియన్స్ పొందడానికి వచ్చారు. అలాంటిది ఈ మధ్య ఫ్లోటింగ్ ఆఫ్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నెట్ ఇంటర్నెట్ లో బోలెడ్ నాలెడ్జ్ ఉంది. దాన్ని ఏది పికప్ చేయాలి, ఏది మనకు సరిపోతుందో అది మాత్రమే కన్జ్యూమ్ చేయాలి. ఎంతమంది సోషల్ మీడియాలో 24/7 ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఆ, ఇంకా ఫేస్బుక్, వీటిల్లో ఎంతమంది ఉంటున్నారు? లైఫ్ చాలా సీరియస్ గా తీసుకోవాలి మీరు. మనము చూసేది ఇన్స్టాగ్రామ్ లో 30 సెకండ్స్ లో ఒక్కొక్క రీల్ జస్ట్ చూద్దాం అనే లోపల 1 అవర్ చూసింటారు. టైం ఎవరిది? మందేగా పోయింది. ఎస్, యూట్యూబ్ లో చూస్తున్నారు. అవి అనవసరమైనవి చూస్తున్నారు. అవసరమైన ఏవి అవసరము ఏవి అనవసరం అనేదే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. అండ్ ఈ 21 days లో మెంటల్ డైట్ అనేది ఇస్తానండి మీకు. ఓకే, మెంటల్ డైట్ అంటారు దీన్ని. సో మీరు మార్నింగ్ నుంచి నేను నాకు మీరు ఎవ్రీడే హోంవర్క్ ఉంటది, గట్టిగా రెడీగా ఉండండి. సో దట్ ఎప్పుడైతే మీరు మెంటల్ డైట్ గా మీరు ఫాలో అవుతారో చాలా వరకు క్లట్టర్ అయిపోయి చాలా ఆనందంగా ఉండడం స్టార్ట్ చేస్తారు. అనవసరమైనవన్నీ తలలో పెట్టేసుకొని అనవసర అద్భుతమైన ఉన్న జీవితాన్ని ఇది చేసుకుంటున్నారు. లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్. దాన్ని మనం ఎలాగైతే మలుచుకుంటామో, మన లోపల పూల మొక్కలు వేస్తే పూలు, గులాబీ పూలు ఎలాగైతే మొలుస్తాయో అలాగా మనం మన జీవితాన్ని మలుచుకోవాలి. తెలిసి తెలియక కంటెంట్ అన్ని చేశారు, ఇప్పుడు వరకు తీసుకున్నారు, వదిలే. మీరు క్లియర్ గా కావాలి. క్లియర్ అవుతేనే మీకు మేనిఫెస్ట్ అవుతాయి. అవి కాస్త ఇవి కాస్త ఇవి కాస్త. నిజం చెప్తున్నాను, న్యూస్ పేపర్ అంతమంది చదువుతారు? చదువుతారా? అన్ని వేసుకుంటారు. ఆ యాక్సిడెంట్, ఈ యాక్సిడెంట్లు, ఆ పాలిటిక్స్. ఎవరికి అవసరం అండి? రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళకి యాజ్ ఎ సిటిజన్ గా మనకి ఏవి కావాలో అవే తీసుకోవాలి. దానికి మనము ఏమంటారు కొట్లాడుతుంటారు. అవన్నీ అవసరం లేదు. మన కుటుంబం ఫస్ట్. మన కుటుంబము ఈ స్థాయిలో ఇప్పుడు ఇక్కడ ఉందంటే పూర్తి బాధ్యత యజమానిదే, మనదే. అవన్నీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ మన పిల్లలకి. అలాంటి మంచి జీవితాన్ని ఇవ్వకుండా అనవసరమైన వాటిల్లో ఎంత మంది మనము గ్రాస్ అవుతాం. కాబట్టి ఈ 21 days లో మెంటల్ డైట్ అనేది ఆప్షన్ నా దగ్గర ఉంది. సో దట్ ఎవ్రీడే డీక్లటర్ చేయడం. మీరు నమ్ముతారో లేదో, నెక్స్ట్ 21 days తర్వాత ఇంకొక వ్యక్తి రావాలి మీ దగ్గర నుంచి. యాప్ట్ గా టైం మేనేజ్మెంట్ ఉండాలి. సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్, మీ ఉన్న టైంని మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు, ఎక్కడ యూజ్ చేసుకుంటున్నారు, అండ్ అనవసరమైన వ్యక్తుల మీద ఎట్లా పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో డెఫినెట్ గా టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ. జీవితంలో మనం ఎదగాలి, ఎదుగుతాం అంతే. అల్టిమేట్ గా ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి, సాధనలు చేయాలి. మెయిన్ గా సాధనలు చేసే కొద్దే మన లైఫ్ అనేది అల్టిమేట్ గా మనము వస్తూ ఉంటుంది. అంతేకాని 2 రోజులు చేసి 3 రోజులు మానేసి మళ్ళీ 4వ రోజు మొదలు పెడతారు. అఫర్మేషన్స్ అవ్వటం లేదు, విజువలైజేషన్స్ ఎందుకు అవుతాయి?
కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఈ పెన్ ఉంది. ఓకే, మనం పైకి వేసేస్తాం. పైకి వేస్తే ఏమైంది? కిందికి వచ్చిందా? ఎస్, లా ఆఫ్ గ్రావిటీ. కిందికి పైకి వేసినా కూడా కిందికి వచ్చేస్తుంది. అలాగే మన లోపల ఎలాగైతే ఆలోచిస్తామో, పాజిటివ్ అయితే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ వస్తుంది. మీ ఆలోచనలు మీ ఏ విధంగా అయితే ఉందో భవిష్యత్తు అదే ఉంటుంది. మీ ఎమోషన్స్ ఎలాగైతే ఉన్నాయో మీ ఎమోషన్స్ ద్వారానే మీ జీవితం అనేది ఏర్పడుతుంది. ఇది లా, లా ఆఫ్ యూనివర్స్, యూనివర్సల్ లాస్. ఇవి 7 లాస్ ఉంటాయి. ఈ లాస్ లో వన్ ఆఫ్ ది లా. మీరు ఎలాగైతే ఆలోచిస్తారో అవే జరుగుతున్నప్పుడు మీరు ఎలా ఆలోచించాలి? చాలా అద్భుతంగా ఆలోచించాలి. కానీ మీకు ఎవరు చెప్పే వాళ్ళు ఉన్నారు? రైట్. సో మెయిన్ గా మీ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ చేస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని పైకి తీసుకొస్తున్నారా అలా అంటే వెనక్కి లాగుతున్నారా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీ ఉన్న వాతావరణం, మీరు చూసే మీ వీడియోస్ కానీ లేదంటే వినేది కానీ వాతావరణం కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేసి మీకు ఉన్నతంగా ఎదగడానికి ఆ చుట్టుపక్కల ఉన్నారా లేదా నార్మల్ గా ఉన్నారా అనేది మీరు ఆలోచించాలి. ఇది ఒకటే జీవితం. మీరు ఏం చేయాలనుకున్నా ఈ జీవితంలో ఇప్పుడే చేయాలి. దానికి లా ఆఫ్ అట్రాక్షన్ హో ఒపోనోపోనో అనేది అల్టిమేట్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. ఓకే. ఎస్. సో టుడే విల్ వైండ్ అప్ దిస్ సెషన్. టుమారో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి నేను కలుస్తాను మిమ్మల్ని. అండ్ గెట్ రెడీ. ఏవైతే నేను మీకు పంపించానో అవన్నీ కూడా మీరు తెచ్చేసి పెట్టుకోండి రెడీగా, సో దట్ వీ విల్ డూ. అండ్ నాది ఒక్కసారి ఎవరైనా నాకు కాల్ చేయాలంటే జస్ట్ రాసుకున్న నంబర్ 9948. ఎవరైతే క్లాసెస్ కి మళ్ళీ నేను అటెండ్ అవ్వాలంటే జస్ట్ మెసేజ్ చేయండి. నైట్ లోపల నేను క్లోజ్ చేస్తాను. ఓకే, ఇంకా నేను రిజిస్ట్రేషన్స్ తీసుకోను. సో ఎవరైతే 21 days కి రెడీగా ఉన్నారో ఒకసారి రాసుకోండి. 9948. చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. వాట్ ఈస్ ద క్లాస్ టైమింగ్స్? 5 నుంచి 6. ఇది వన్ టైం పేమెంట్ అండి, యూ కాంట్ పే ఇన్స్టాల్మెంట్స్. 9948333599. ఇంకొకటి ఉంటది, చాలా మందికి ఫ్రీగా విందాం అని అనుకుంటారు. ఎస్, అది కూడా ఒక కర్మనే. మళ్ళీ పే చేస్తారు, నాకే పే చేస్తారు. ఎవరికైతే ఫ్రీ ఫ్రీ అని అంటారు కదా, ఏదైనా ఎక్స్చేంజ్ అవ్వాలి, మనీ ఎక్స్చేంజ్ అవ్వాలి. అది రూపాయనా 100 రూపాయలైనా ఎక్స్చేంజ్ అయినప్పుడే మీ కర్మ క్లియరెన్స్ అనేది అవుతుంది. అక్కడి నుంచి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో అలా మీరు ఫ్రీ అన్నప్పుడు మీకు కర్మలు ఎలా క్లియర్ అయితే కదా మీకు అవి ఎనర్జీ మ్యాచ్ అయ్యేది. ఒకసారి ఇవ్వడం నేర్చుకున్నప్పుడే ఆ ఎనర్జీస్ తో మీరు ఇంకా 10 ఇంతలు వెళ్తారు. ఇప్పుడు నేను ఒక కోర్స్ కి 2 లక్షలు 3 లక్షలు పెడితే నాకు ఏం అవసరం? హ్యాపీగా నెట్ లో ఉన్నాయి కదా, చూసుకోవచ్చు కదా. ఒక జస్ట్ మాడ్యూల్, ఒక బండిలే నేను 1 లక్ష రూపాయలు పెట్టాలన్నప్పుడు నేను నా ఎనర్జీస్ ఎలా ఉంటాయి? రైట్. మీరు ఏ స్థాయిలో వెళ్తున్నారో ఆ స్థాయిలో మీరు మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఎనర్జీస్ అనేవి లాగుతూ ఉంటాయి. సో మనం ఆలోచించే తీరు, ఆ మన డెస్టినేషన్ ఆ హైలో ఉన్నప్పుడే మీరు ఆ గోల్స్ అనేవి రీచ్ అవుతారు. టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, మీ జీవితాన్ని మార్చుకునేది మీ చేతుల్లోనే ఉంది. మేము జస్ట్ గైడ్ చేస్తాం, ఎలా చేయాలో చెప్తాము. అలా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వెంకటవాణి గారు హ్యాండ్ రైజ్ చేశారు. నమస్కారం అమ్మా. ఏం తెచ్చుకోమన్నారు మీరు రేపు? నేను ఆల్రెడీ మీకు మెసేజ్ పెట్టేశాను, వాయిస్ మెసేజ్ పెట్టాను. ఒకసారి చూడండి వాట్సాప్ గ్రూప్ లో. ఓకే, థ్యాంక్స్. అన్ని పెట్టేశాను. రేపు మార్నింగ్ కి లింక్ పెట్టేశాను, అన్ని పెట్టేశాను. ఒకసారి చూసుకొని అన్ని తెచ్చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ నాకైతే 5 o'clock కి షార్ప్ ఉంటారు. ఓకేనా? సరే అండి. ఓకే, థ్యాంక్స్. యా, థ్యాంక్ యూ. చూసారా, ఆవిడ ఈ ఏజ్ లో 5 గంటలకు లేచి చెయ్యాలనే తపన, ఆవిడ లైఫ్ లో ఒక ఎదగాలనే తపన ఆవిడకు ఉన్నప్పుడు, జస్ట్ మనం ఇంత ఎంగేజ్ లో ఉన్నప్పుడు మనకు ఆవిడే ఇన్స్పిరేషన్. ఎస్, ఆవిడ మామూలుగా డైరెక్ట్ రాకపోయినా, అంటే ఏదైతే సెషన్స్ డైరెక్ట్ ఫిజికల్ మీట్ కి ఆవిడ హెల్త్ కూడా సహకరించాలి. కానీ ఆవిడ నేర్చుకోవాలి ఈ ఏజ్ లో అని అన్నప్పుడు మనం ఎంత ఇన్స్పిరేషన్ లో ఉండాలి. షీఈస్ టేకింగ్ హర్ రెస్పాన్సిబిలిటీ. తన లైఫ్ ని ఇప్పుడు తన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. గ్రేట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటవాణి గారు. థ్యాంక్ యూ. ఎస్, ఇంకెవరైనా మాట్లాడతారా? రాణి గారు. తుమ్ దావన్న. ఎస్. మేడం, ఎస్, చెప్పండి, ఒకరు చెప్పండి. నాన్న అన్న వాళ్ళ హస్బెండ్ మేడం.
దావర్ణ, ఎస్ సార్. నమస్తే సార్, చెప్పండి. నాగార్జున రెడ్డి నా పేరు. ఈ మధ్య మా మిస్సెస్ క్లాసులు వింటుంది మేడం. ఓ, ఓకే. ఆ, ఈ గోల్డ్ గురించి ఏదో రాస్తుంది. ఓకే. గోల్డ్ గోల్డ్ పోయింది, మా మిస్సెస్ ది పోయింది. ఆ, ప్లస్ మా అమ్మది కూడా ఒక 1 year బ్యాక్ పోయింది మ్యాథ్ ఉమ్, కోసుకుంటుంటే. ఓకే. ఆ, ఇవాళ మ్యాథ్ కోసుకుంటుంటే మళ్ళీ మా అమ్మకి ఆ చెవిది కమ్మ దొరికింది. ఓ, సూపర్ అండి. సూపర్. కింద మేము మ్యాథ్ కోసుకుని వస్తే మా అమ్మ మాకు చూపించింది ఓ, సంవత్సరం నాడు సూపర్. దొరికిందని. సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ దొరికిందంటే అది మామూలు వస్తువు కాదు అసలు. గ్రేట్ ఆ, అండి. అంటే కమ్మ మన దొరికింది వస్తువు ఎక్కడికి పోదు. గ్రేట్. అంతే మేడం. సూపర్ అండి. అల్టిమేట్. సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ దొరకడం అనేది అసలుకి ఇంపాసిబుల్ లో పాసిబుల్ అయిపోయింది మీకు. మళ్ళీ కంగ్రాచులేషన్స్. అంటే అన్ని గోల్డ్ దొరుకుతాయి. ఎట్టుంది గోల్డ్ ఎట్టుంది అట్లా నీట్ గా ఉంది మేడం బాగా. ఓ, సూపర్ అండి. ఎస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ మేడం. యా. ఇంకెవరన్నా మాట్లాడతారా? ఎస్. రాణి గారు, మేడం ఆ, చెప్పండి చెప్పండి. మేడం క్లాస్ లో జాయిన్ అవ్వండి అందరూ ప్లీజ్. అన్ని మీకు అద్భుతాలే జరుగుతాయి. మా ప్లీజ్ అత్తయ్య ప్లీజ్. గారిది 3 తులాలు పోయిందండి, రీసెంట్ గా 3 months అవుతుంది. ఆల్రెడీ దొరికేసిందండి అది. యూట్యూబ్ లో కూడా మేడం పెట్టినట్టున్నారు క్లాస్ లో. ఎస్ ఎస్. ఏది పోగొట్టుకున్నా దొరుకుతుందండి. అసలు మన కెరీర్, రిలేషన్షిప్ ఏదైనా చాలా అద్భుతంగా ఉందండి. అన్నిట్లలో చాలా ఇబ్బందులు ఉండేది నాకు, ఇప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది. ఎస్. మిరాకిల్స్ మిరాకిల్స్ చేస్తున్నావు రాణి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం ఎస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రాణి. విల్ మీట్ యూ మార్నింగ్. ఎస్. ప్రవీణ, ఎస్, విల్ మీట్ యూ. సో ఇంకెవరైనా మాట్లాడతారా? విల్ వైండ్ అప్ ది సెషన్ టుడే. ఎస్. సో విల్ వైండ్. ప్రవీణ, నీడ్ టు టాక్. ఎస్. ఓకే. యా. విల్ వైండ్ అప్ ది సెషన్ అండి. సో ఇంకెవరైనా మీరు సెషన్స్ అటెండ్ అవ్వాలన్నా లైఫ్ లో దిస్ ఈస్ ఏ ప్రాసెస్ అన్నమాట. లాంగ్ లాస్టింగ్ ప్రాసెస్. 21 days లో ముందు వెనకలో మీరు చూడండి, డెఫినెట్ గా చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ రాలేదంటే డెఫినెట్లీ రీఫండ్ యువర్ అమౌంట్. అది మాత్రం 100% చెప్తాను. నేను అసలు ఏమీ మారలేదు మేడం, నేను అలానే ఉన్నానంటే డెఫినెట్ గా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. మీ మైండ్ సెట్ చేంజ్ చేయగలిగితే అల్టిమేట్ గా మీరు ఏమి కోరాలనుకున్నా అవి జరిగిపోతాయండి, మేనిఫెస్టేషన్స్. ఓకే. సో ఫస్ట్ మీ మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు 21 days ముందు ఎలా ఉన్నాము, 21 days తర్వాత ఎలా ఉన్నాము అనేది ఒక్కసారి మీరు చూసుకోగలిగితే హయ్యర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. చాలా పేషెన్స్ గా అందరూ చాలా ఓపిక విన్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఏవైతే తెచ్చుకోవాలనుకుంటానో ఎర్లీ మార్నింగ్ తెచ్చేసుకోండి. ఓకే. 5 AM షార్ప్ ఉంటాను నేను. ఓకే. లే పడుకున్నా కూడా హాస్టల్ గా వచ్చి లేపేస్తారు. ఓకే. అలా కూడా ఉన్నాయి. ఇలా ఎక్స్పీరియన్స్ కూడా జరిగినాయి. 3 గంటల నుంచి లేపుతుంటాను. కాబట్టి డెఫినెట్ గా దిస్ ఈస్ అ సోల్ అటాచ్మెంట్. ఓకే. మీరు అనుకుంటే నేను ఫిజికల్ గా ఉన్నాను, కనిపిస్తున్నాను కాదు. ఐ డూ వెరీ లాంగ్ థింగ్. నేను హాస్టల్ లో కూడా వర్క్ చేస్తుంటాను. ఎవరైతే పడుకున్నారో మన క్లాస్ వాళ్ళు వెళ్ళి క్లాస్ అని చెప్తుంటారు. డెఫినెట్లీ ఆ కమిట్మెంట్ నా దగ్గర ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్ అండ్ మీట్ యూ సూన్ టుమారో అట్ ఎర్లీ మార్నింగ్ 5 AM. ఏవి తెచ్చుకోవాలో అవన్నీ తెచ్చుకోండి. ఒక యజ్ఞం ఎలాగైతే చేస్తామో అలాగా జరుగుతుంది 21 days సెషన్ అనేది. ఓకే. జస్ట్ బీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ.